ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసం వచ్చేసింది. సెప్టెంబర్ మాసంలో అనేక పండగల సమాహారం కూడా ఉంది. ముందుగా అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకార్య ఆచరణకి భగవంతుడు మనకు కల్పించినటువంటి ఒక సదవకాశం. నేను ఆస్తికుణ్ణి, నాస్తికుణ్ణి, పాస్తికుణ్ణి, నేను న్యూడో కమ్యూనిస్టుని, నేను న్యూడో సూడో నాస్తికుణ్ణి అనేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ భగవంతుడినటువంటి కార్యాచరణ కనుక చేస్తే శుభయోగం కలుగుతుంది. అంటే నేను మాస ఫలితాలు చెప్పే ముందు ఒక మంచి మాట చెప్తూ ఉంటాను. చాలామంది దాన్ని డ్రాగ్ చేసి అలానే 6 నిమిషాల 12 సెకండ్ల నుంచి ప్రారంభమవుతుందని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంటే చాలా నిశ్చితంగా నన్ను పరిశీలిస్తానని అర్థం. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, సంతోషం. అంటే ముందు మాట ఎందుకు చెప్తానంటే ప్రతి విషయంలో కూడా తొందరపాత్రం లేకుండా మనం జరిగేటువంటి భౌతిక విషయాలు తెలుసుకుంటే మనం 10 మందికి పనికొస్తే మన జీవితం, మన జాతకం బాగుంటుంది. సరే, ప్రస్తుతాంశంలో మరి అత్యంత పుణ్య పవిత్రమైన కార్యక్రమం ఏమిటి స్వామి అంటే, తొలి పండుగ భాద్రపద మాసంలో వచ్చేది మనకి గణపతి ఉత్సవం. ఆ యొక్క స్వామివారి యొక్క గణపతి పూజ చేసుకునే అవకాశం, ఆ లంబోదరుని పూజించిన తర్వాత అనంత పద్మనాభ స్వామిని పూజించడం, అలాగే మనకి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలా ఏకాదశులు, అలాగే మనకి మాస శివరాత్రి పూజలు కూడా చాలా ఉంటాయి. అలాగే అంతకంటే విశేషమైనది ఈ మాసంలో ఒకటి ఉంటుంది. పవిత్రమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనది పితృపక్షాలు. అంటే మనకి 7వ తేదీ పౌర్ణమి వెళ్ళిపోతుందిగా, సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మనకి మనాడు 8వ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభం. ఇటువంటి పితృపక్షాల సమయంలో పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి తర్పణము, దీపము, పిండ ప్రదానము, శాకదానము, ద్రవ్య దానము ఇచ్చిన వారికి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం. కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి, అంటే గతించిన వారి పేర్లు చెప్పి తిలతర్పణం వదిలిపెట్టి వారి పేరు మీద కాస్త పిండ ప్రదానం పెట్టి ఒక ముద్ద కాకి అన్నం పెడితే అత్యంత పుణ్యప్రదం. పితృదేవతలు స్వర్గలోకానికి చేరుకునే అవకాశం, మోక్షప్రాప్తి పొందుకునే అవకాశం. మనం తింటున్నామే, తిత్తివలుగా తింటున్నామే, వారిచ్చిన జన్మతోనే, వారిచ్చిన చర్మము, దంతములు, ముఖము, వర్చస్సు, బలము, ఇవన్నీ కూడా వారిచ్చిన భిక్ష. నీ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, దాని కనీసము నువ్వు కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞత తెలుసుకోవడానికి కాస్త పిండ ప్రదానం, కాకి కింద అన్నం, నల్ల నువ్వులు తిలతర్పణం చేయడం, అది కూడా సాధ్యం కాదా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 15 రోజుల్లో ఒక్కరోజు వారి కోసం కేటాయించలేవా? ఆలోచించండి. అందుకే భగవంతుడు 15 రోజులు పితృపక్షంగా ఇచ్చాడు. పితృపక్షము, భాద్రపద బహుళ పక్షాన్ని పితృపక్షం అంటారు. సాక్షాత్తుగా తల్లిదండ్రులు జీవించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, సుఖాన్ని సంతోషం తెలియదు. కానీ మనకి పితృపక్షంలో నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాలు నా కోసం ఏమైనా దీపం పెడుతున్నారా, కాస్త అన్నం పెడుతున్నారా, పిండం పెడుతున్నారని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చి సింహద్వారం దగ్గర కూర్చుంటారట. అటువంటి వాళ్ళకి మనం తిలతర్పణం ఇచ్చి కాస్త దీపం పెట్టి పిండ ప్రదానం చేసి కాకి పెడితే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పితృపక్షంలో అటువంటి శుభకార్యాన్ని చేయండి. అలాగే అంటే మనకి శుక్లపక్షంలో గణపతిని ఆరాధించడం, అనంత పద్మనాభ స్వామిని మనం స్వామివారిని పూజించడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి. కాబట్టి నేను ముందు మాటగా చెప్పిన విషయాన్ని విని తొందరపడతనం లేకుండా మీరు ఆచరించగలిగే విషయాలు చెప్తాను. రెండవది, ఈర్ష్య అసూయలతో ఏదో జరగబోతున్నటువంటి భావనతో ప్రతి క్షణం మనం బాధపడేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతున్నట్టుగా ఉంది. జరగబోయేటువంటి నష్టాన్ని, కష్టాన్ని ఊహించుకొని బాధపడే ప్రయత్నం చేయకండి. అటువంటి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే జరగబోయేటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారడానికి అనేక మంది సహాయ సహకారాలు అందిస్తారు మనకి. అటువంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి జరగబోయే దాని గురించి, అది మంచి కానీ చెడు కానీ, దాన్ని అత్యుత్సాహంగా తీసుకోకూడదు. అలాగే ఆత్మన్యూనతా భావంతో కూడా ఉండకూడదు. ఇటువంటివి తెలుసుకొని మన జీవన గమనాన్ని డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, అలాగే జన్మజాతక వివరాలని మనం పరిశీలన చేసుకుంటూ, గోచార ఫలితాలని అనుసరిస్తూ మన యొక్క జీవన జాతక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. నా మాట విన్నందుకు, ఇటువంటి మాటలు విని 10 మందికి చేరవేస్తున్నందుకు కృతజ్ఞతగా ఉంటూ, తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, తొందరలో మనకి మిగిలినటువంటి 4 లక్షల చిల్లర సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అలాంటి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ, ఇక మనం
సెప్టెంబర్ 2025 మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి 2025 సెప్టెంబర్ మాసం ఎలా ఉంది? కాలం ఎంత వేగంగా గడిచిపోతుంది. 2025 సెప్టెంబర్ ఎంత స్పీడ్గా గడిచిపోయిందండి. అసలు మనం ఊహించినటువంటి ఎన్నో పరిణామాలు. కొన్ని దేశాల యుద్ధం అలాగే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అనుకూలిత వాతావరణం ఉంది. ఊహించినటువంటి పెనుమార్పులు, ప్రయోజనాలు, అప్రయోజనాలు. సరే, ప్రస్తాంశంలో మరి ఈ సింహరాశి వారికి ఈ మాసంలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? ఏది మీరైతే ఊహించుకుంటున్నారో, ఏదైతే మీరు ధర్మాన్ని పాటిస్తున్నారో, ఏదైతే విద్యలో మీరు రాణింపు కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎటువంటి ఉద్యోగం కొరకు అంటే మీకు అర్హత అయినటువంటి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో అది ఈ మాసంలో నెరవేరుతుంది. 100% అంటే 100కి 1000 మీరు అనుకున్నది ధర్మమైనది జరిగి తీరుతుంది. సింహరాశి వారికి ఉన్నటువంటి ప్రయోజనాలు నాకు తెలిసి ఇంకే రాశి వారికి లేవనుకుంటాను. అటువంటి శుభయోగాలే కనపడుతున్నాయి. అదృష్టం అంటే ఈ మాసంలో వీరిదే. నాకు తెలిసి 100 కోట్లు, 1000 కోట్లు, లేదంటే 10 కోట్లు, 10 లక్షలు అకస్మాత్ ధనప్రాప్తి కానీ పొందుకోగలిగే అవకాశము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకునే వాళ్ళు, కోర్టు నుంచి రావలసినటువంటి ఆస్తులు కానీ ధనము కానీ మీ చేతికి రావడం ఖాయంగా చెప్పబడుతోంది. చాలా మంచి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశాలు, చాలా మంచి యోగం, అదృష్ట యోగం, ఆనంద యోగమే ఉంటుంది. నిజంగా ఈ మాసంలో మీకు అసలు అసాధ్యం అనేది లేదు. అంతటి ధైర్యము, స్థైర్యం ఉంది. వివాహం కాని వారికి తప్పకుండా వివాహ సంబంధ చర్చలో సఫలత. వివాహం అవ్వదు, ఎందుకంటే భాద్రపద మాసం కదా. నేనే ముహూర్తాలు పెడుతుంటాను, నేనే పెళ్లిళ్ళు చేయిస్తుంటాను. అలాంటిది భాద్రపద మాసంలో ముహూర్తాలు ఎలా ఉంటాయి? పెళ్లి అవుతుందని చెప్పట్లేదు, పెళ్లికి కావాల్సిన ఏర్పాటు జరుగుతాయి, పెళ్లి ఓకే అవుతుంది కూడా. హిందువులు మాత్రమే చూడరు కదా మన జాతకాలు. చాలామంది ఫర్హానా లాంటి సోదరి కానివ్వండి, ఇంకా వరంగల్ నుంచి ఒక సోదరి కూడా ఉంది పాపం. ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల గురించి ఎప్పుడు పాపం వాడి జాతకాలు అడుగుతుంటుంది. అంటే వేరే మతాల వాళ్ళు నేనేమి నష్టమని చేయమని చెప్పిన వాళ్ళకి శత్రువులని చెప్పను నేను. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, మన ధర్మాన్ని నాశనం చేద్దామనుకున్న వాళ్ళకి నేను వ్యతిరేకం. నా మతాన్ని గౌరవించే వాళ్ళ మతాన్ని నేను గౌరవిస్తాను, ఖచ్చితంగా గౌరవిస్తాను. అట్ ద సేమ్ టైం చాలామంది అనుకుంటారు ఏమిటంటే మీరు కులం గురించి మాట్లాడతారు. అఫ్ కోర్స్ నా కులం నాకు గొప్పదే. నా కులాన్ని గౌరవించే వాళ్ళని ప్రతి ఒక్క కులాన్ని గౌరవిస్తాను. నా మతాన్ని గౌరవించేవాళ్ళు నా మతాన్ని గౌరవిస్తాను. గడప లోపల నా కులం గొప్పది, గడప బయట నా యొక్క హిందూ ధర్మం గొప్పది, ప్రపంచానికి భారతదేశం గొప్పది. దానికే నేను గొప్పలని చెప్పుకోవట్లేదండి, నేను పాటిస్తాను. నేను మడి కొట్టుకున్నప్పుడు నేను నా భార్య పిల్లనే ముట్టుకోను. దూరం ఏమైనా ఇస్తే దూరం పెట్టమంటారు, కింద పెట్టండి, నీళ్ళు తలుకొని తీసుకుంటాను. నేను నా పద్ధతి నేను పాటించేప్పుడే కదా గట్టిగా ఉండేది. నేను నా పద్ధతి పాటించడానికి బోడి నీ పర్మిషన్ ఎందుకు? నాకు అవసరం లేదు. నా ధర్మాన్ని పాటించాలి, ఇలా ఉండాలి. నేను నగ్నంగా వచ్చి మీకు జాతకాలు చెప్తే కరెక్ట్ అవుతుందా? కానీ జైన మతంలో కొంతమంది వాళ్ళు నగ్నంగా ఉండి ప్రసంగాలు చేస్తారు. అది వాళ్ళ మతం, వాళ్ళ ఆచారం, వాళ్ళ సంప్రదాయం. కాబట్టి కొంతమంది కొన్ని మత సంప్రదాయాలు, కుల సంప్రదాయాలు అవి ఉంటాయి, తప్పకుండా పాటించాలి. అప్రస్తుతమైన చెప్తున్నా అంటే కొంతమంది అనవసరమైన వంకర టింకర మెసేజ్లు పెట్టేటువంటి జాతి ఉంటుంది. కాబట్టి వాటికి చెప్తున్నాను సమాధానం. జ్యోతిష ఫలితాలన్నీ కూడా మీరు గోచార ఫలితాలు, ఇవి జన్మజాతక ఫలితాలు వేరే ఉండవచ్చు, దీనికి క్వైట్ ఆపోజిట్ ఉండవచ్చు. కాబట్టి దాని గురించి మీరు ఆలోచించుకోవాలి. ఏదేమైనా మీ జన్మజాతక పరిశీలన కొరకు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ వెంటనే కాల్ చేసి మీ జన్మజాతక వివరాల గురించి, వివాహ మేళాపకం గురించి, అలాగే యజ్ఞ యాగాది క్రతు చేయడానికి, ప్రతిష్టలు చేయడానికి, ఇతరత్ర శుభకార్యాల కొరకు తప్పకుండా నన్ను ముహూర్తాలు సంప్రదించవచ్చు, చేయించడానికి కూడా సంప్రదించవచ్చు నేను. అలాగే ఈ మాసంలో మరి రాశి వారికి 4 వారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ నాయకులకి మంచి లాభాలు, నియోజకవర్గ ప్రజల చేత గౌరవము, ఆనందము, అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు, మంత్రి పదవి కూడా మిమ్మల్ని వరించవచ్చును. అటువంటి యోగం కనపడుతోంది. అలాగే సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి, అలాగే కళాకారులకి, అలాగే సంగీత నృత్య దర్శకులకు కానీ అద్భుతమైనటువంటి లాభాలు. చిత్రాన్ని ఈ మాసంలో విడుదల చేయవచ్చు, ఏ వారమైనా సరే విడుదల చేయండి, నో ప్రాబ్లం. ఇది నిజమే, 100% నిజం చెప్తున్నాను నేను. మీరు ఏ వారమైనా సరే ఒక మంచి శుభయోగాన్ని పొందుకుంటారు. ఒక వారంలో అదృష్ట యోగం, ఒక వారంలో ధనయోగం, ఒక వారంలో విద్యాలాభం, ఒక వారంలో ఉద్యోగ లాభం, ఒక వారంలో వస్తులాభం, ఒక వారంలో విదేశీయానం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరికి ఆ వారంలో ఒక యోగం కలుగుతుంది. ఒకటో వారంలో ఉద్యోగం వచ్చడానికి 2వ వారంలో ప్రమోషన్ ఎలా వస్తుంది కొద్దిగా ఆలోచిద్దాం మనం కూడా. 2వ వారంలో ప్రమోషన్ వచ్చే అర్హత ఉన్న వాడికి ప్రమోషన్ వస్తుంది. 3వ వారంలో కొత్త ఉద్యోగం రావచ్చు. 4వ వారంలో విద్యలో రాణింపు ఉండవచ్చు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఐఎల్స్, ఇతరత్ర పోటీ పరీక్షలు విజయం సాధించడం, అకాడమిక్ పరీక్షలు కూడా విజయం ఖాయం. బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అదృష్ట యోగం
బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం అనుకూలంగా ఉండడం, మీరు అనుకున్నటువంటి పని విజయాన్ని కలిగించడం, రోగనాశనం, రుణ విమోచనం, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకోవడం, బంధుమిత్రుల సమాగమం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, వ్యాపార పరంగా సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. వివాహ సంబంధ అనుకూలతలు ఉంటాయి. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, సంతాన సంబంధ శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన పనులు, ఆగిపోయిన కాంట్రాక్టులు, కాంట్రాక్టర్లకు రావాల్సినటువంటి ధనము ఈ మాసంలో మీకు చేరువయ్యే అవకాశాలు తప్పకుండా మీ చేతుల్లో ధనలక్ష్మి ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆనందాలు ఉంటాయి. శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. విదేశాల్లో కూడా పరిపూర్ణటువంటి విద్యాభివృద్ధి, పరిపూర్ణటువంటి వ్యాపార లాభం, పరిపూర్ణటువంటి ఉద్యోగ అనుకూలత, మంచి మంచి కళాశాలలో ప్రవేశాలు లభించడం, విదేశాల్లో భార్యాభర్తలు దగ్గర ఒకే చోట ఉద్యోగం రావడం, ఈ మాసంలో మీరు గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి విదేశాలు ఉన్న వారికి ఉద్యోగ మార్పు కూడా బలంగా ఉంటుంది. భార్యాభర్తలు ఒకే రాష్ట్రంలో ఒకే చోట ఉద్యోగాన్ని చేసేటువంటి సౌలభ్యం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాలు, వస్తు వాహన శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అదృష్టాది ఆనందయోగంగా చెప్పబడుతోంది. ఈ మాసము ప్రతి మాసము కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.